వరంగల్ జిల్లా నరసంపేట మండలం దాసరపల్లిలో ఓ రైతు కుటుంబం ఆవుపై చూపుతున్న మమకారం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటున్న ఆవుకు అంగరంగ వైభవంగా శ్రీమంతం నిర్వహించి అందరి మనసులు దోచుకున్నారు. రైతు పెండ్యాల సురేందర్, విజయ దంపతులు తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవును ఎంతో ప్రేమగా గౌరీ అని నామకరణం చేశారు. కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇటీవల గౌరీ గర్భం దాల్చడంతో సురేందర్ కుటుంబం సంతోషాన్ని బంధుమిత్రులతో పంచుకున్నారు. ప్రత్యేకంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి పూలదండలతో గౌరీకి ఘన సత్కారం చేశారు. ఆవును తీసుకొచ్చుకొని సాదుకున్నాం. దీనికి అట్లాగే మేము ఒక ఆడబిడ్డ లెక్క మా ఆడబిడ్డ లెక్క చూసుకుంటూ దీనికి శ్రీమంతం అనేది ఈరోజు చేయడం జరిగింది. ఈ ఊరి యొక్క ప్రజలను అందరిని తీసుకొచ్చి అందరికీ తెలియజేసి వారు కూడా మాకు ఎంతగానో సహకరించి వారు దీనికి ఏమేమి తీసుకురావాలి, ఇది ఎక్కడ జరగలేదు కదా, ఇది కొత్తగా అది అవుతుంది కదా అని చెప్పేసానంటే వాళ్ళకు చెప్పాకనే వాళ్ళు అంత ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసిండ్రు. ఇది ఈ ఒక ఆవు యొక్క ప్రాముఖ్యత తెలవాలి. అసలు ఆవుతోటి మనకు ఉపయోగం ఏంది, ఆవును పెంచుకోవడం వల్ల దాని పేడ కానీ మూత్రం కానీ పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేయాలి. అట్లనే ఇప్పుడు యూరియా కొరత అనేది వచ్చేసింది. యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆవును కనుక సాదుకున్నట్లయితే దాని మూత్రంతో దాని పేడతోటి మనం ఒక యూరియాను కూడా తయారు చేసుకోవచ్చు. ఒక ఆవు 10 ఎకరాల యూరియాను కూడా తయారు చేసుకొని వాటి యొక్క ఎరువులను ఈ మన పంటలకు వాడుకున్నట్లయితే వాతావరణ కాలుష్యము, భూ కాలుష్యం యొక్క మందుల యొక్క కాలుష్యాన్ని కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటది. దీని గురించి తెలుసుకొని రైతులు కూడా ఇంటికొక్క ఆవును తీసుకొచ్చుకొని పెంచుకున్నట్లయితే ఎంతో